ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తెలిపారు. సింగరాయకొండ మండలం చినకనమల్ల గ్రామంలో ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్స్ పంపిణీ చేశారు. గ్రామాల్లో సమస్యలను అడిగి స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దామచర్ల సత్యం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్న రోజుల్లో గణనీయంగా పెరగనున్నాయని, వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకు వెళ్తుందని తెలిపారు. కొండేపి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర మంత్రి స్వామి నేతృత్వంలో కృషి చేస్తున్నామని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో నియోజకవర్గ ప్రజలకు మరింతగా మేలు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు మించాల బ్రహ్మయ్య, క్లస్టర్ ఇన్ఛార్జీలు సుదర్శి ప్రసాద్, చంటి, కోనపరెడ్డి సుబ్బారావు, కనమల్ల పిఎసిఎస్ చైర్మన్ బైరపునేని మోహన్ రావు, కనమల్ల టీడీపీ అధ్యక్షులు బైరపునేని బలరామకృష్ణ, మండల కార్యనిర్వహణ అధ్యక్షులు మలినేని గోపీచంద్, గ్రామ ట్రెజరర్ మలినేని వెంకట నారాయణ, నీటి సంఘం ప్రెసిడెంట్ మలినేని సింగయ్య, గ్రామ ఎస్సీసీల అధ్యక్షులు కూతాల సురేష్, తెలుగు యువత కార్యదర్శి గౌడిపేర ప్రవీణ్, గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు పారామ కోటయ్య, గ్రామ కార్యదర్శి మేటుపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. जोहार डॉक्टर बी.आर. अंबेडकर, जोहार डॉक्टर बी.आर. अंबेडकर। బడల పక్క బాత గవర్నమెంట్లో ఎంత ఇచ్చారు? పోయిన గవర్నమెంట్లో పెన్షన్ వచ్చిందా? సార్ 3000 ఇచ్చారు. 3000 ఇచ్చారు. నీకు ఎలక్షన్లో చంద్రబాబు గారు చెప్పిన మాట ప్రకారం 4000 ఇస్తున్నారు కదా? ప్రతి నెల 1వ తారీఖున ఇంటికి తెచ్చిస్తున్నారు కదా? ఇటు తిరిగి ఇస్తున్నారమ్మా నీకు. ఈ ప్రభుత్వం వచ్చినాక నీకు ఫస్ట్ పెన్షన్ ఇస్తున్నారు. నీకు ఎలక్షన్లో చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు 4000 ఇస్తా అని చెప్పి ఇస్తున్నారు కదా? ఇంటికి ప్రతి నెల ఇంటికి తెచ్చిస్తున్నారు కదా? సరే అమ్మా, 5 సంవత్సరాల నుంచి. అప్పుడు ఎంత వచ్చేది మీకు? 3000 ఇచ్చారు. ఇప్పుడు 4000 ఇస్తున్నారు. ఎలక్షన్లో చెప్పినట్టు మీకు 4000 పెన్షన్ ఇస్తున్నారు. ప్రతి నెల మీ ఇంటికి తెచ్చేస్తున్నారు కదా? ప్రభుత్వం పనితీరు అట్లా మీకు నచ్చిందా? బాగా ఉందా? బాగానే ఉంది. కాలువ చేయలేదు. మంచిగా ఉండేవాళ్ళు కాడ చేస్తుండ్రు. వాళ్ళు రక్షణ అందుకుంటారు. నా రక్షణ అందుకోవాలి. పేదరాళ్ళనే కదా, ఎదోరాళ్ళనే కదా. అందువల్ల నన్ను అందుకోలేదు. కొన్ని రోజులు ఆ చేశారు, కొన్ని రోజులు మీకు వస్తాను. కాలువ బాగా చేయట్లేదు అంట. ఇంటి వరకు జీలేస్తారు. మా 4 ఏళ్ళ కాడ జీల బండ్లు ఉన్నాయి కాదు.
ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 4,000. అప్పుడు ఎంత ఇచ్చారు? 4,000 3,000 ఇచ్చారు. 4,000 ఇప్పుడు 4,000 ఇస్తున్నారు. ఈ సర్టిఫికేట్ ఉంది, డిజేబిలిటీ సర్టిఫికేట్. పెన్షన్స్ వదిలితే పెడదామని చూస్తున్నాం. ఓకే, ఆల్రెడీ ఓఏపీ వస్తాం. అవును పెట్టించండి. వదలాలి కదా సార్. కొత్తదా? ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? ఈ ప్రభుత్వం వచ్చినాక అంటే కదా, ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏం చేస్తాయి 4 ఏళ్ళు? అవునా? సరే, మీ కోడలు జాగ్రత్త చూసుకుంటుందిలే. చూడు జాగ్రత్తగా, మీ కోడలు బాగానే చూసుకుంటుందిలే, జాగ్రత్త. ఎవరు ఇక్కడ ఈ విలేజ్లో? మీరన్నా? సురేష్ కాదు, ఎంతమందికి ఇస్తున్నారు పెన్షన్ ఈ విలేజ్లో? మా ఇచ్చుడు పెద్దాం. అన్న ఒకసారి అయిపోయారమ్మా. ఇదేనంటే కూటమి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి సుమారుగా 18 నెలలు ఈ యొక్క ప్రభుత్వం పూర్తి చేసుకుంది. ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలైనా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని పూర్తి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మీరు చూసుకుంటే ఈ 18 నెలల్లో కూటమి ప్రభుత్వం యొక్క విజయాలు కానీ చేసిన పనులు కానీ మేము ధైర్యంగా ప్రజలకు ఈరోజు చెప్పదలుచుకున్నాం. సూపర్ 6 పథకాలన్నీ సూపర్ హిట్ చేసాం. ముందుగా మీరు చూసుకుంటే తల్లికి వందనం 10,090 కోట్ల రూపాయలు, సుమారుగా 67 లక్షల మందికి విద్యార్థులకి సాయం చేశాం. స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి, దీనివల్ల ఇప్పటికీ 3,25,00,000 మంది ప్రయాణాలు ఈ ఆర్టీసీ బస్సుల ద్వారా చేయటం జరిగింది. ఈ పథకానికి సుమారుగా 1,100 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అలాగే దివ్యాంగులకి ఉచిత బస్సు సౌకర్యం, దీనికి ఎక్కడికి వెళ్ళినా పెన్షన్ తీసుకునే అవకాశం కల్పించింది ఈ ప్రభుత్వం. అన్నదాత సుఖీభావ కింద 46 లక్షల మందికి రైతులకి సుమారుగా 6,310 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. దీపం పథకం కింద ప్రతి ఏడాది 3 సిలిండర్లు మహిళలకు ఇవ్వడం జరిగింది. దీనికి సుమారుగా 2,600 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది. అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశ చరిత్రలో కూడా ఏ ప్రభుత్వం ఖర్చు చేయని విధంగా సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్లకే ఖర్చు చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు పెన్షన్ కార్యక్రమం సందర్భంగా చిన్న కనమల్ల గ్రామానికి రావడం జరిగింది. ఈ ఒక్క గ్రామంలోనే సుమారుగా నెలకి 18 లక్షల రూపాయలు పెన్షన్లకు ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. అలాగే మత్స్యకారు భరోసా కింద ఏడాదికి 20,000 చొప్పున సుమారుగా 436 కోట్ల రూపాయలు 2,90,000 మందికి లబ్ధి చేకూర్చే విధంగా జరిగింది. గత ప్రభుత్వం పేదవాడికి అన్నం పెట్టడానికి అన్నా క్యాంటీన్లు మూసివేయటం జరిగింది. మళ్ళీ మనం ప్రభుత్వం వచ్చినాక 204 అన్నా క్యాంటీన్లు ఇప్పటివరకే 4 కోట్ల మందికి భోజనాలు పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. పేదవాడికి అన్నం పెట్టడానికి కూడా గత ప్రభుత్వం ఎంతో ఇబ్బందులు పెట్టింది. కానీ ఈ ప్రభుత్వం పేదల పట్ల
బడుగు బలహీన వర్గాల పట్ల వాళ్ళ మీద ఎంతో నమ్మకంతో ఈ ప్రభుత్వానికి ఓట్లేశారు కాబట్టి వాళ్ళకి తప్పనిసరిగా బాగు చేయాలనే ఆలోచనతో అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకుంది. అలాగే మీరు చూసుకుంటే ఈ ఏడాది మైనారిటీ సంక్షేమానికి కూడా 3,670 కోట్ల రూపాయలు వ్యయం జరిగింది. గత ప్రభుత్వం పాస్టర్లను కూడా మోసం చేసింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 8,427 మంది పాస్టర్లకి 5,000 చొప్పున సుమారుగా ఏడాదికి 90 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వాళ్ళకి చెల్లిస్తూ ఉంది. అలాగే పురోహితులకి 15,000 రూపాయల వేతనాలు పెంచి నాయ బ్రాహ్మణులకు కూడా నెలకి 25,000 రూపాయలు వాళ్ళకి వేతనాలు పెంచడం జరిగింది. మీరు చూసుకుంటే ఈ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన తొలి సంతకం మెగా డిఎస్సి. మా యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆలోచనలతోటి మెగా డిఎస్సి ప్రోగ్రాం అద్భుతంగా నిర్వహించి వాళ్ళందరికీ ఆ పత్రాలు స్వయంగా ఆయన చేతుల మీద ఇచ్చి ఈరోజు 15,941 మందికి టీచర్లకి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిది, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే అంగన్వాడీ కార్యకర్తలకు ఆశాలకు కూడా గ్రాటిట్యూడ్ అమలు చేసి బాలింతలకు కూడా ఎన్టీఆర్ బేబీ కిట్లు కూడా ఇవ్వడం జరిగింది. మీరు గతంలో చూసుకుంటే మొన్న మంగళగిరిలో 5,757 మంది కానిస్టేబుల్కి నియామక పత్రాలు ఇచ్చి సుమారుగా 4,500 నుంచి 12,500 రూపాయల స్ట్రైట్ ఫండ్ కూడా పెంచడం జరిగింది. ఈరోజు గత ప్రభుత్వంలో మీరు రోడ్లు చూస్తే ఎంత అధ్వానంగా ఉండేదో మీరు ఒకసారి చూడండి. 1000 కోట్లతోటి రోడ్లు మరమ్మతులు కానీ 3,000 కోట్ల రూపాయలతోటి రహదారుల నిర్మాణం కూడా మనం చేసుకున్నాం. ఈ నియోజకవర్గంలో కూడా మీరు చూసుకుంటే సుమారుగా 50 కోట్లతోటి రోడ్లు వరకు కూడా టెండర్లు కూడా రావటం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా 5 సంవత్సరాల్లో గత పాలకులు చేసిన నిర్లక్ష్యంతో ఆగిపోయిన అభివృద్ధిని ఈ నియోజకవర్గంలో కూడా అలాగే రాష్ట్రంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. అలాగే మీరు కొత్తగా చూసుకుంటే మొన్న విశాఖపట్నంలో సిఐఐ సమ్మిట్లో సుమారుగా 14 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొని రావడం జరిగింది. ఒక్క నా మ్యారిటైమ్ పోర్టులోనే సుమారుగా 1,70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి. దీని ద్వారా మన రాష్ట్రానికి 16 లక్షల ఉద్యోగాలు రేపు భవిష్యత్తులో రాబోతూ ఉన్నాయి. గత ఎన్నికల్లో ఏదైతే మా ప్రధాన అంశం 20 లక్షల ఉద్యోగాలు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు యోగోళం పాదయాత్రలో తిరిగి ప్రతి ఒక్క ఈ యొక్క యువత పట్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందులను గమనించి ప్రభుత్వం వచ్చినాక 20 లక్షల ఉద్యోగ కల్పనే మన ధ్యేయమని అదే ఎజెండాతోటి పనిచేస్తూ ఉన్నాం. దానికి మూలంగానే మనకి విశాఖపట్నం సమ్మిట్లో కూడా ఇవన్నీ ఏదో గాలి మాటలు కాదు, గ్రౌండ్ అయ్యే ప్రాజెక్టులు. ఇప్పుడు భారతదేశం వైపు అందరూ, ఆంధ్ర రాష్ట్రం వైపు అందరూ పోర్ట్లు పెట్టుబడులకి అనేక వసతులు, దానికి కావాల్సిన సౌకర్యాలన్నీ మనకు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు ఈరోజు పోర్టుల్లో ముఖ్యంగా షిప్ బిల్డింగ్ కానీ అలాగే ఈ యొక్క పోర్టుకు సంబంధించిన హబ్స్ కానీ ఏదైతే లాజిస్టిక్ పార్క్స్ కానీ అలాగే కొత్త పోర్టుల నిర్మాణానికి కూడా అనేక అవకాశాలు ఉన్నాయని సుమారుగా 1,70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి. అలాగే విద్యుత్ రంగంలో కూడా చూసుకుంటే అనేక సంస్కరణలు తీసుకొచ్చాం మనం. రాయితీలు కూడా ఎక్కువ రైతులకు కానీ అలాగే గత ఎన్నికల్లో ఏదైతే ఈ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని కుదేలు చేసిందో దాన్ని గాడిన పెట్టి గ్రీన్ ఎనర్జీలో మనకి అనేక అవకాశాలు కూడా మన రాష్ట్రానికి ఉన్నాయి. ఈరోజు మీరు చూసుకుంటే గిరిజన తండాల్లో కూడా మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క రోడ్లు కూడా వేయటం జరిగింది. శివారు మన కొండ ప్రాంతాల్లో కూడా 4G టవర్లు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతూ ఉంది. అలాగే మీరు చూసుకుంటే మన ప్రాంతం ఎక్కువ పొగాకు రైతులు పండే ప్రాంతం. గత సంవత్సరంలో బర్లీ రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో మీరు అందరికీ తెలుసు. కానీ ప్రభుత్వం ముందుకు వచ్చి సుమారుగా బర్లీ రైతులకి
300 కోట్ల రూపాయలు మార్కెట్ ద్వారా ఆ బర్లీ రైతుల కష్టాలను తీర్చింది. అలాగే ఒక పొగాకు కానీ, మామిడి కానీ, కోకో కానీ, ఉల్లి కానీ వీళ్ళందరు రైతుల్ని 1000 కోట్ల రూపాయలతోటి ఈ ప్రభుత్వం ఆదుకోవడం జరిగింది. ఇల్లు లేని పేదవాళ్ళకి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఉచితంగా ఈ ప్రభుత్వం దరఖాస్తులు కూడా పెట్టుకోమని చెప్పడం జరిగింది. అలాగే మీరు కనుక చూసుకుంటే 20 లక్షల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి ఉచితంగా సోలార్ రూఫ్ టవర్, బీసీలకి 20,000 అదనపు సాయం కూడా ఈ ప్రభుత్వం చేయబోతూ ఉంది. మన ప్రాంతం కనిగిరిలో మీరు చూసుకుంటే క్లీన్ ఎనర్జీ ప్లాంట్లకి 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా రాబోతూ ఉన్నాయి. రిలయన్స్ వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు కనిగిరి, మార్కాపురం, త్వరలో కొండేపిలో కూడా మన పొన్నలూరు దగ్గర కూడా స్థలం చూస్తున్నాం. అక్కడ కూడా ఈ CGS ప్లాంట్లు కూడా ప్రతిపాదనలు జరుగుతూ ఉన్నాయి. ఇన్ని విధంగా ఈ రాష్ట్రంలో మనకి విశాఖపట్నం ఎంత అభివృద్ధి చెందుతుందో మీ అందరికీ తెలుసు. గూగుల్ లాంటి కంపెనీని తీసుకొచ్చిన ఘనత గౌరవ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారిది. ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం. ఇంత మంచి ప్రభుత్వాన్ని సుపరిపాలన అందిస్తున్న ప్రభుత్వం మళ్ళీ 2029లో కూడా అధికారంలో తీసుకొని రావాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. చిన్న చిన్న ఇష్యూస్ ఏమన్నా ఉంటాయి, అవి పరిష్కరించడానికి ఇక్కడ గౌరవ మంత్రివర్యులు స్వామి గారు కానీ నేను కానీ ఉన్నాం, ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ఈ యొక్క రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా అన్ని సీట్లు మనం గెలవాల్సిన బాధ్యత ప్రతి నాయకుల బాధ్యత కూడా ఉందని కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక పటిష్టమైన పార్టీ. 40 సంవత్సరాలు ప్రాంతీయ పార్టీ ఏదైనా భారతదేశంలో ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. చెక్కు చెదరని కార్యకర్తలు కష్టాల్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఎప్పుడూ ఎంతో పార్టీని ప్రేమించి ఈరోజు ఈ పొజిషన్కి తీసుకొచ్చారు. వాళ్ళందరూ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వ పథకాలని మన నాయకులు వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని 5 నిమిషాలు వాళ్ళకి రాష్ట్రం పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీ నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి మన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్ డిస్ట్రిబ్యూషన్స్లో కానీ ప్రభుత్వ పథకాలు ఏదైనా కానీ వాళ్ళ ద్వారా ఈరోజు ప్రజలకి లబ్ధి చేకూర్చున్న విధంగా ఉన్నందుకు ఒక టీం వర్క్ తోటి ఈ నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ పనిచేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఇంకా రాబోయే రోజుల్లో ముఖ్యంగా మన ప్రాంతాన్ని చూసుకుంటే మార్కాపురం జిల్లా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు నాడు అపోజిషన్లో ఉన్నప్పుడు మార్కాపురం వచ్చి ఈ జిల్లాని ఇస్తానని ఇచ్చిన మాట ప్రకారం వెనకబడిన ప్రాంతమైన మార్కాపురానికి జిల్లాను కూడా ఈరోజు ఆ జిల్లాని ఏర్పాటు చేసి ఈరోజే కలెక్టరేటు, SP ఆఫీసు ఓపెనింగ్ జరుగుతూ ఉన్నాయి. దానికి కూడా మేము వెళ్తూ ఉన్నాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ధ్యేయంతోనే పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకి చూసుకుంటే వెలుగొండ ప్రాజెక్ట్ జీవనాడి మనకి. ఆ వెలుగొండ ప్రాజెక్ట్ కూడా పనులు కూడా శరవేగంగా పూర్తి చేసుకోబోతూ ఉన్నాం. పాకల దగ్గర అద్భుతమైన బీచ్ టూరిజం డెవలప్ కాబోతూ ఉంది. ఎందుకంటే మనకు అనువైన ప్రాంతం పాకల. ఈ పాకల బీచ్ కూడా డెవలప్ అయితే చాలామందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. మన నియోజకవర్గంలో కూడా MSME పార్క్ నెన్నూరుపాటి దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మంది బాగా వెనకబడిన ప్రాంతం, రైతాంగం ఉన్న నియోజకవర్గం. దీనికి సాగునీరు కానీ త్రాగునీరు కానీ ఎటువంటి వసతులు లేవు. కానీ ప్రతి ఒక్క ఇంటికి కుళాయి ఇవ్వాలి. రేపు రాబోయే ఎన్నికలకు వెళ్ళే ముందులోపు అన్ని ఇళ్ళకి కుళాయిలు ఇచ్చే మేము ఎన్నికలకు వెళ్తామని కూడా తెలియజేసుకుంటూ ఇంత అద్భుతమైన కార్యక్రమం నిర్వహించిన మా కనమల గ్రామ ప్రజలకు, సింగరాయకొండ మండల నాయకులందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. ఇవన్నీ కూడా చూడండి సార్, ఓకే.